గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మొన్న చేసిన ప్రెసిడెంట్ స్ట్రైక్ ఇదేదో చిన్న టీజర్ మాత్రమే, ఇంకా పెద్ద సినిమా ఉంది అంటే మాకు యుద్ధం జరగబోతోంది అనే ఒక ఫీల్ అనేది కనిపించింది. ప్రతి ఒక్కరూ అదే జరుగుతుంది అనుకున్నారు. మనమంతా S-400లు, INS విక్రాంతులు, ఆకాష్లు, పినాక ఇవన్నీ చూసిన తర్వాత నిజంగా జరుగుతుంది అనే ఒక ఫీల్ పాస్ అయిపోయింది అక్కడ. ఆ తర్వాత ఎందుకు జరగట్లేదు అనే ఒక మాట. విక్రమ్ మిస్త్రీ గారు అయితే దాన్ని డియాక్టివేట్ చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇన్ని అవుతున్నప్పుడు యుద్ధం అనే ఒక మాటకి ఎందుకంత ఎక్సైట్ అవుతున్నారు, అది రావాలి అనేది కోరుకుంటున్నారంటే పాకిస్తాన్ మీద మనకు ఉన్నటువంటి ఆ శత్రుత్వమా, విరోధమా, లేకుంటే మనమేంటో చూపించుకోవాలని ఒక తపన ఉందంటారు సార్? అన్నీ తప్పే, ఏది లేదు, అన్నీ తప్పే, ఏది లేదు. సి, భారతదేశం ఇవాళ పాకిస్తాన్ ఈజ్ జస్ట్ అ మైనర్ ఇన్కన్వీనియన్స్. ఓకే, లెట్ us not give too much importance to Pakistan as a country, right? See, మీరు ఎలా చూడాలంటే భారతదేశం ఫస్ట్ ఆఫ్ ఆల్ యుద్ధానికి వెళ్ళలేదు. లెట్ us be very clear about it. పాకిస్తాన్ సెడ్ we will consider this act of war అన్నారు, కానీ భారతదేశం ఎప్పుడు కూడా మేము మీతో యుద్ధానికి దిగుతున్నాము లేక ద కంట్రీ నెవర్ డిక్లేర్డ్ వార్ ఫస్ట్లీ, రైట్? లెట్ us stick to the facts, ఎందుకంటే కాంటెక్స్ట్ అవసరం. రెండోది, పహల్గామ్లో ఏదైతే ఉదంతం జరిగిందో దానికి వాట్ ఈస్ ద ఫ్రేమ్వర్క్ ఇన్ విచ్ ఇండియా ఇస్ వర్కింగ్ ఈస్ దాట్ వీ డోంట్ వాంట్ టెర్రరిజం అండ్ వీ విల్ నాట్ యాక్సెప్ట్ టెర్రరిజం. ఓకే, సో ఇప్పుడు ఈ రెండింటిని మీరు తీసుకుంటే ఫస్ట్ మనం ఏం చేసేవాళ్ళం, యుఎన్కి వెళ్ళి ఏడవడము, రైట్? లేకపోతే ప్రూఫ్ ఉంది వచ్చి చూడమని చెప్పడము, ఇవి చేశాం. కానీ దాని తర్వాత మీరు చూస్తే 2016 తర్వాత మనం రెస్పాన్స్ ఇచ్చే విధానం మారడం చూశారు మీరు. స్ట్రాటజీ అంతా మారిపోయింది. కరెక్ట్. సో గ్రేడెడ్ రెస్పాన్స్ అంటే ఏంటి? ఫస్ట్ నేను ఒక సర్జికల్ స్ట్రైక్ చేస్తాను, మీ ఎక్కడైతే మీ శత్రుస్థావరాలు ఉన్నాయో POJKలో, విన్నారా? వినలేదు. ఆపారా మీరు ఈ జిహాదీ ఫ్యాక్టరీస్ని? ఆపలేదు. నెక్స్ట్ మళ్ళీ ఉదంతం జరిగినప్పుడు నేనేం చేశాను, ఒక బాలాకోట్ స్ట్రైక్ లాగా ఒక ఎయిర్ స్ట్రైక్ చేశాను మీ స్థావరాల మీద. మళ్ళీ విన్నారా? లేదు. పద్ధతి మార్చుకున్నారా? లేదు. ఈసారి మనం ఏం చేశాము, ద ఫ్రేమ్వర్క్ ఈజ్ స్టిల్ ద సేమ్. నాకు పాకిస్తాన్తో శత్రుత్వం లేదు, ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలతో శత్రుత్వం లేదు. ఓకే, పాకిస్తాన్ గవర్నమెంట్తో కూడా శత్రుత్వం లేదు. ఇది డిప్లొమాటిక్ స్టాండ్ ఇది. ఓకే, నాకు కావాల్సింది కేవలం లాంగ్ టైం పీస్ కావాలి, నాకు లాంగ్ టైం సెక్యూరిటీ కావాలి, నాకు నా ప్రజలకి భద్రత కావాలి, ఇది నాకు కావాల్సింది. సో ఈసారి వాళ్లకు ఊహకందకుండా 3 సార్లు చెప్పాం కదా, రైట్? చెప్పాక వాళ్ళు వినకపోతే ఈసారి మనం ఏం చేశాము, వాళ్ళ భూభాగంలో 150 కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్ళి వాళ్ళ స్థావరాలు, జిహాదీ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే అటాక్ చేశాం. ఓకే, స్టిల్ అగైన్ వీఆర్ విదిన్ ద ఫ్రేమ్వర్క్ దాటట్లా మనం. ఓకే, కానీ పాకిస్తాన్ దాన్ని ఎలా చూసింది, మీరు మా మీద దాడి చేశారు అన్నట్టుగా చూసి ఇప్పుడు కయ్యానికి కాళ్ళు వాళ్ళు దువ్వారు. By sending drones, by sending missile attacks, by doing artillery gun firing and all those things. అప్పుడు మనం ఏం చేసాము, వాళ్ళు ఎంత ముందుకు వస్తే దానికి 2 వాళ్ళని తన్నుకుంటూ వచ్చాం 3 రోజులు. ఓకే, అయితే there are some interesting things which have happened which are already out in the social media, మీరు కూడా చూసే ఉంటారు, which are unconfirmed. Bharat government has not disclosed certain things. Okay, we will discuss them, but we will discuss them in a very unconfirmatory fashion. Okay, but we did something very serious in Pakistan. Very serious. అంటే ఏ కోరలైతే చూపెట్టి ఆ పాము బుసగొడుతోందో గత 40 ఏళ్లుగా ఆ కోరలు పీకేయడం జరిగింది. ఇప్పుడు పాకిస్తాన్ చెప్పుకోవట్లేదు. అది ఎట్లా ఉందంటే
కన్నంలో దొంగ ఇరుక్కుపోయి తేలుకుట్టినట్టు ఉమ్. Right? అరవలేరు, అరవలేరు, చెప్పుకోలేరు, ఎక్కడ వాచిందో చూపెట్టుకోలేరు, ఉమ్. బయటికి రాలేదు. బయటికి రాలేరు. యా. ఇది పాకిస్తాన్ పరిస్థితి. సో ఆపింది మనం కాదు, అయ్యా ఆపండి అని వచ్చింది పాకిస్తాన్. ఓకే, సి అగైన్ అంటే మీరు మీరు అంటే నార్మల్గా మన ఆడియన్స్ ఇండియాలో ఉన్న వాళ్ళు అందరూ ఎట్లా ఆలోచిస్తారు అంటే మనం వాళ్ళకి మీదికి వెళ్ళిపోయాము, యుద్ధానికి వెళ్ళిపోయాము, మళ్ళీ యుద్ధం మధ్యలో ఆపేసాము అని అనుకుంటున్నారు అందరూ. నేనేమంటున్నానంటే మనం యుద్ధానికి ఎన్నడూ వెళ్ళలేదు. యుద్ధానికే వెళ్ళేది ఉంటే ఆ మొదటి రోజు ఏదైతే 9-11 స్థావరాల మీద బాంబింగ్ చేశామో, ఎప్పుడైతే వాళ్ళు పడుకొని ఉన్నారో అదే మిసైల్స్ మనం ఇస్లామాబాదు లేకపోతే వాళ్ళ జిహెచ్క్యూ ఎక్కడుంది, రావల్పిండి ఆర్మీ హెడ్ క్వార్టర్సు, అలాంటి స్థావరాలను మనం ఎంచుకొని పేల్చేవాళ్ళం కదా. రైట్. ట్రూ. సో వాట్ ఎవ్రీబడి నీడ్స్ టు అండర్స్టాండ్ ఈస్ దాట్ వీ డిడ్ నాట్ గో టు వార్కి వెళ్తే ఆ ఫస్ట్ డేనే మనం శత్రువుని నిర్వీర్యం చేసేవాళ్ళం, కేపబిలిటీని. మనం అది చేయలేదు. అంటే మనకు ఒక లిమిటెడ్ గోల్ ఆబ్జెక్టివ్తోనే మనం ముందుకు వెళ్ళాం, ఓన్లీ టెర్రరిజం అని. అందుకోసం ఏదైతే మనం మొదలు పెట్టలేదో దాన్ని మనం మధ్యలో ఆపేసామని అనుకోవడం పెద్ద తప్పు. యా, ఒక రాంగ్ నోషన్ అనేది సర్క్యులేట్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ రైట్. సో మనం యుద్ధానికి తలపడలేదు, మనం యుద్ధానికి వెళ్ళలేదు, మనం పాకిస్తాన్ని నాశనం చేయడానికి వెళ్ళలేదు. నేను ఇది బలంగా మళ్ళీ ఎందుకుంటున్నానంటే, ఒకవేళ అది మన ఆబ్జెక్టివ్ అయి ఉంటే మొదటి రాత్రే పాకిస్తాన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ నిర్వీర్యం అయిపోయేది. మనకు అవకాశం ఉండే, మనకు ఆ సామర్థ్యం ఉండే, అది మనం చూపెట్టాం కూడా కదా. ట్రూ. యా. రైట్. అచ్చా, దిస్ ఈస్ వన్ పార్ట్ అండి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ టు నో. ఓకే. సెకండ్ ఈజ్ దాట్ సీజ్ ఫైర్ వాళ్ళు అడిగారు. నేను ఈ గత 20 రోజులుగా కూడా నేను ఏది చెప్పుకొచ్చానంటే, అసీం మునీర్ అనే పెద్ద మనిషి ఏదైతే ఉన్నాడో, ఆర్మీ చీఫ్, హీఈస్ ఈగోటిస్టిక్ మ్యానియాక్, ఈగోటిస్టిక్ రిలీజియస్ మ్యానియాక్. ఓకే, ఉన్మాది, స్ట్రైట్ థింకింగ్ లేదు. ఓకే, ఎస్కలేట్ అవుతుంది సిచ్యువేషన్. రైట్. మనం తగ్గాల, వాళ్ళు తగ్గాల. ఎందుకంటే ఇటు మొగతనం చూపెట్టుకోవాలి, అటు మొగతనం చూపెట్టుకోవాలి, రెండు దేశాలు కూడా. పౌరుషాలు, పరాక్రమాలు. అయితే ఈ పౌరుషం చూపెట్టుకునే క్రమంలో ఏమైందంటే, ఎవరైతే మతోన్మాది ఉన్నాడో అతను ఒక పెద్ద తప్పు చేశాడు. ఏప్రిల్ 16th ఆయన పాకిస్తానీ డయాస్పోరాని పిలిచి, మనం ముస్లిమ్స్మి, మనం కల్మాలోంచి పుట్టిన దేశం, కశ్మీర్ మన జుగ్యులర్ వెయిను, మనం సుపీరియరు, మీరు రండి, మీ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురండి, పాకిస్తాన్ ఒక గొప్ప దేశం అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే ఏంటి? హీ మేడ్ అ పబ్లిక్ స్టేట్మెంట్ డిరైడింగ్ ఇండియా. నవ్వు ఇండియా వచ్చి 3 సార్లు చెంప మీద దెబ్బ కొట్టింది. ఎలా వెనక్కి తగ్గేది? వెనక్కి తగ్గితే అసీం మునీర్ చెప్తున్నాను. ఇప్పుడు అసీం మునీర్ పలికిన ప్రగల్భాలకి, వాట్ ఎవర్, రైట్, మై తెలుగు ఈజ్ నాట్ ప్రగల్భాలు, ప్రగల్భాలకి వెనుకడికి తీసుకునే చాయిస్ లేదు. వెనుకంచ వేస్తే ఎవరి ముందైతే ఆయన డింబాలు పలికాడో వాళ్ళు నవ్వుతారు. రెండోది, బలూచిస్తాన్ ఏదైతే ఎక్కడైతే ఆల్రెడీ ఒక రెవల్యూషన్ నడుస్తోందో వాళ్ళు నైతికంగా బలపడతారు. సింధ్లో కూడా బలపడతారు. నార్త్ వెస్టర్న్ ప్రావిన్స్ ఖైబర్ పఖ్తూన్వా అని ఉంటుంది, అక్కడ పఠాన్లు కొట్లాడుతున్నారు, వాళ్ళు బలపడతారు. అండ్ ఏ ప్రజలైతే పాకిస్తాన్లో ఉన్నారో ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితుల మీద గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళు కూడా బలపడతారు, వాళ్ళు కూడా చులకన చేసి మాట్లాడతారు. సో ఒక ఉన్మాదికి ఇవన్నీ పడొచ్చేవి కాదు. సో హీ డిడ్ నాట్ హ్యావ్ అ ఛాన్స్ టు టేక్ అ స్టెప్ బ్యాక్. ఆనరబుల్ ఎగ్జిట్ లేకుండే ఆయనకి. సో వాడు కూడా ఓవర్ ముందుకు వచ్చేస్తున్నాడు. ఓకే, వీ డోంట్ వాంట్ టు ఎస్కలేట్ ఇట్. మీరు ఫస్ట్ డే కూడా భారత ప్రభుత్వం యొక్క స్టేట్మెంట్ చూస్తే, వీ స్టక్ టెర్రర్ బేసెస్, వీ స్టక్ ఇట్ ఇన్ అ మేనర్ విచ్ వుడ్ నాట్ ఎస్కలేట్ ద సిచ్యువేషన్ ఫర్దర్. అంటే
ఇక్కడ దాకే ఈ గీత తర్వాత మాకు ఇష్టం లేదు ముందుకెళ్ళడం, కానీ మీరు మాత్రం కయానికి కాలు దువ్వి ముందుకు వస్తే మేము కూడా దానికి విపరీతంగా రెండింతలు పెద్దగా చర్య తీసుకుంటాము. Yeah. ఓకే, సో ఏదైతే 10th రోజు ఉదంతం జరిగిందో, ఎక్కడైతే వాళ్ళ కూరలు పీకేయడం జరిగిందో, ఆ తర్వాత పాకిస్తాన్ డీజీఎంఓ మనకి ఫోన్ చేశాడు పొద్దున 9:30కి. మనం ఫోన్ ఎత్తలేదు, మళ్ళీ 3:30కి చేశాడు. 3:30కి చేసినప్పుడు విరమణ చేద్దామా అంటే ఓకే మాకేం ప్రాబ్లం లేదు అన్నాం మనం. ఓకే, బికాస్ ఇంపెరేటివ్ చూడండి, ఇది ఇంపార్టెంట్, మళ్ళీ అందరికీ తెలవాల్సింది. మనకి పాకిస్తాన్ అనే దేశం ముఖ్యమా, భారతదేశం యొక్క గ్రోత్ ముఖ్యమా? ఎగ్జాక్ట్లీ. మనకి 140 కోట్ల వీ హ్యావ్ 140 మౌత్స్ టు ఫీడ్ ఇన్ దిస్ కంట్రీ. అంతమంది కడుపు నింపాలి మనం. అంతమంది కడుపు నింపాలి. అండ్ టుడే వీఆర్ ఆన్ అ గ్రోత్ పాత్, ఎకనామిక్ డెవలప్మెంట్ పరంగా, మేక్ ఇన్ ఇండియా పరంగా, జియో స్ట్రాటజిక్గా చూస్తే చైనాకి ప్రత్యామ్నాయంగా కూడా మన దేశం ఇవాళ మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీస్ ఇండస్ట్రీకి ఒక ఆల్టర్నేటివ్గా పెరుగుతున్నాం మనం, రైట్? ఇప్పుడు ఈ గివెన్ దట్స్ వాట్ ఐ నీడ్. అవును, రైట్. అంటే మనం అందరము ఇప్పుడు చాలా ఈజీ కదా, ఒకవైపు ఏమో మాకేం కావాలో అది అడుగుతాం. ఎలాగా? రైతు బంధు కావాలి, స్త్రీలకి 2,500 కావాలి, ఐఎమ్ జస్ట్ సేయింగ్, ఫ్రీ బస్సు కావాలి, అవును, రైట్? ఇదంతా ఎప్పుడు వస్తుంది? మన ఎకానమీ గట్టి పడితే వస్తాయి ఇవన్నీ. ట్రూ. కానీ నేను ఇవన్నీ మర్చిపోయి యుక్రెయిన్ రష్యా లాగా ఒక యుద్ధంలో కూరుకుపోయి ప్రతిరోజు ఫైట్ చేస్తూ, రైట్, సో నా రీసోర్సెస్ ఖర్చు అవుతున్నాయి, రైట్, అండ్ మై మెన్ ఆర్ ఇన్వాల్వ్ దేర్, లీడర్షిప్, మైండ్, మెంటల్ ఫోకస్ కూడా దాని మీద ఉండిపోతుంది. ఓకే, అప్పుడు ఏమవుతుంది? నా ఎకనామిక్ గ్రోత్ ఏదైతే పట్టాల మీద ఉందో ఆ పట్టాలు తప్పుతుంది మన బండి. అండ్ చైనా లాంటి దేశానికి అది కావాలి, మనం పట్టాలు తప్పాలి అనేది చైనాకు కూడా కావాలి, పాకిస్తాన్ కూడా కావాలి. ఎందుకంటే మనం పట్టాలు తప్పామనుకోండి, ఇంటర్నేషనల్ రిపోర్ట్స్ ఉంటాయి ఫర్ ఇన్వెస్ట్మెంట్, పెద్ద $100 million, $1 billion ఇన్వెస్ట్మెంట్ కావాలంటే there are hundreds of pages of reports which are made, సెక్యూరిటీ పరంగా, పొలిటికల్ స్టెబిలిటీ, ఫిజికల్ సెక్యూరిటీ, ఇదంతా. ఇన్ దాట్ అవర్ ర్యాంకింగ్ విల్ గో డౌన్. నా ర్యాంకింగ్ కిందకి వెళ్తే ఎవడైతే ఇన్వెస్ట్మెంట్కి రావాలో వాడు అంటాడు, అరే ఇక్కడ డబ్బులు పెడితే ఇవి కొట్టేసుకుంటాయి, మన డబ్బులు ఏమైపోతామని వాడు డబ్బులు పెట్టడు. డబ్బులు పెట్టకపోతే మనం పెరగం. ట్రూ, రైట్? సో దేర్ ఫోర్ ఇంత సునాయాసంగా ఎమోషన్తో, ఒక జింగోయిజంతో, రైట్, పాకిస్తాన్ని కొట్టేయాలి. నేను ఇంకెక్కడో అన్నానండి, అంటే ఐ జస్ట్ సెడ్, ఇమాజిన్ ఐఎమ్ గోయింగ్ టు సైన్ ఆర్ పుట్ అన్ అప్లికేషన్ ఫర్ 1,000 crore టెండర్. జస్ట్ ఇమాజిన్ దిస్, నేను కార్లో వెళ్తున్నాను, నా ప్రత్యర్థికి కూడా ఆ 1,000 కోట్ల టెండర్ కావాలి. సో నేను 5 గంటల తర్వాత అయితే టెండర్ వేయలేను. సో ఇప్పుడు నా ప్రత్యర్థి ఏం చేస్తాడు? పాకిస్తాన్ అనే మోటార్ సైకిల్స్ని పంపిస్తాడు రోడ్డు మీద, వచ్చి నా కారుని గుద్దుతాడు. అవును. ఇప్పుడు ఏమవుతుంది? గుద్దితే కారు ముందు కదలదు, కారు కదలదు. నా కారులో నా కొడుకు, నా పెళ్ళం కూడా కూర్చొని ఉన్నారు. ఓకే, చూస్తున్నారు ఏం జరిగిందో. నేను 5 నిమిషాలు వాడితో గొడవ పడతా. అవును. వాడు నన్ను తిట్టేశాడు కూడా, నా కారుకి డ్యామేజ్ కూడా అయింది. ఇప్పుడు నా కొడుకు, నా పెళ్ళం కారులో కూర్చొని, అదేంటి నాన్న అసలు నువ్వు మొగడివేనా, వాడు అలా తిట్టేస్తున్నాడు, నువ్వేం మాట్లాడట్లేదు, నువ్వేం చేయట్లేదు, నువ్వు వాడిని కొట్టట్లేదు అంటే, ఇప్పుడు నేను మోటార్ సైకిల్ వాడి మీద నా టైం వేస్ట్ చేసుకోవాలా, లేకపోతే నేను వెళ్ళి ఆ 1,000 కోట్ల టెండర్ వైపు వెళ్ళాలా? మీరైతే ఏం చేస్తారు? సో ట్రూ. యా, ఫస్ట్ నాకు ఫ్యూచర్ అనేది ఉంటుంది, ఆ తర్వాత భద్రంగా ఉండాలనేది ఉంటుంది, రైట్? సో ఇండియాకి ఆ మోటార్ సైకిలిస్ట్ ఇంపార్టెంట్ కాదు, ఎందుకంటే వాడి దగ్గర ఒక పైసా లేదు, వాడికి పొయ్యేది లేదు, ఆ బండిలో పెట్రోల్ చైనా పోస్తోంది, పెట్టుకోరా అని వెనకాల నుంచి నూకుతోంది. ఇప్పుడు నేను మోటార్ సైకిల్ రోడ్తో పెట్టుకోవాలా, లేకపోతే నేను నా దారిలో నేను పోవాలా? దేని గురించి ఆలోచించాలి. కరెక్ట్. సో
statecraft is a very different thing. When you are leading a country, when you are heading a country, or when you are heading a house also, if you want to take a wise decision, you will take it in the interest of the long term interest. సో ట్రూ. యా. రైట్. సరే, నా కొడుకు నా పెళ్ళాం దుఃఖపడతారు, బాధపడతారు, వ్యధలో ఉంటారు, అరే ఏంటిది అసలు అని. ఆ రోజంతా డిసప్పాయింట్మెంట్ ఉంటుంది. దట్స్ ఓకే, దట్స్ ఓకే. సో మీరు ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో, మన వాళ్ళందరూ ఇలా అనుకుంటున్నారు, అదేంటి మీరు ఆపేశారు, ఎందుకు ఆపేశారు, ఆపే అవసరం ఉండేనా? దాని తర్వాత వదంతులు, ట్రంప్ చెప్తే విన్నాడా, ఇదంతా నాయిస్ కదా. రైట్ నౌ అవును, క్లారిటీతో మీరు చూస్తే, రైట్, మన దగ్గర 40-50% యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగాలు రేపు కావాలంటే 10 ఫ్యాక్టరీలు కావాలి. 10 ఫ్యాక్టరీలు కావాలంటే నేను నా ఎకనామిక్ గ్రోత్ చేసుకుంటూ వెళ్ళాలి. దట్స్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ మీ. నేను మోటార్ సైకిల్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడే ఉండిపోతాను. ట్రూ, సో ట్రూ, సో ట్రూ. రైట్. సో 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 దట్స్ హౌ యూ నీడ్ టు సీ ఇట్. మనకు క్షమత లేక కాదు, మనకు అవకాశం లేక కాదు, ఓకే, కానీ క్షమత అవకాశం ఉందని నేను అక్కడ టైం వేస్ట్ చేసుకోవద్దు. పాకిస్తాన్కి ఏ గుణపాఠం నేర్పియాలో అది నేర్పించాము, అయిపోయింది. అండ్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ అ న్యూ నార్మల్, రైట్? దట్ ఐల్ స్పీక్ టు యూ సెపరేట్లీ. బట్ టుడే ద ఈక్వేషన్ హెస్ చేంజ్డ్. ఏం సాధించాము అంటే ఐ టాక్ టు యూ సెపరేట్లీ అబౌట్ దట్. దట్ విల్ ఇట్స్ విల్ బికమ్ ఎ వెరీ లాంగ్ ఆన్సర్. ఎగ్జాక్ట్లీ. రైట్. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ దట్ యూ డోంట్ కంపేర్ ఇండియా టు పాకిస్తాన్. Don't just don't even consider it. వాడు మనకి తగ్గ స్థాయిలో ఉన్న దేశం కాదు అది. ఇట్స్ అ రోగ్ నేషన్. ఇట్స్ అ నేషన్ ఫుల్ ఆఫ్ పెథలాజికల్ లయర్స్. పొద్దున లేస్తే ఏం మాట్లాడతాడో, సాయంత్రం కూర్చుంటే ఏం మాట్లాడతాడో, దాంట్లో పస ఉండదు, దాంట్లో నీతి ఉండదు, నిజాయితీ ఉండదు. రైట్. ఎవడో వాడికి ఏదో సాయం చేస్తే పోయి వాడి పక్కకి నైజం వాళ్ళది. గత 40 ఏళ్ళుగా యుఎస్ఏతో పడుకున్నారు, యుఎస్ఏ డబ్బులు ఇచ్చిందని. ఇప్పుడు చైనాతో పడుకుంటున్నారు, చైనా డబ్బులు ఇచ్చిందని. రైట్. సో అట్లాంటి వాడితో మనకి ఏం సంబంధం అసలు? వై ఆర్ వి ఈవెన్ అంటే వై ఆర్ వి ఈవెన్ కంపేరింగ్ అవర్ సెల్స్ టు దట్ కంట్రీ? దట్స్ బిలో us. సార్, మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు, గతంలో అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వచ్చాయి అనుకున్నప్పుడు, బార్డర్లో అన్సర్టనిటీ అలాంటిది ఉంది అనుకున్నప్పుడు మనం యునైటెడ్ నేషన్స్ దాకా వెళ్ళేవాళ్ళం, మన రిప్రజెంటేటివ్స్ వెళ్ళి ఇది జరుగుతోందని చూపించుకునేవాళ్ళం. ఆ స్ట్రాటజీ అనేది మారింది అనేది ఒక సినిమా డైలాగ్ ఉంటుంది సార్. యుద్ధం నేను కోరుకోలేదు, బట్ యుద్ధమే నన్ను కోరుకుంది అనుకున్నప్పుడు వీఆర్ కంప్లీట్లీ ఎక్విప్డ్, కంప్లీట్గా ఉన్నాము. గతంలో మీరు మీ ఎక్స్పీరియన్స్లో మీరు గ్రౌండ్లో చూసిన దానికి, ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితికి, మన దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఎక్కడి దాకా వెళ్ళింది సార్? మనం ఏ స్థాయిలో ఉన్నాం? ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి ఇంకొక కమెంట్ కూడా ఏంటంటే, మనం ఇక్కడ గుళ్ళ మీద ఫోకస్ పెడుతున్నాము, బళ్ళు, విద్య, వైద్యం ఇలాంటి వాటి మీద ఫోకస్ పెట్టకుండా కేవలం బార్డర్ సెక్యూరిటీ, ఎప్పుడో వచ్చే యుద్ధం కోసం డిఫెన్స్ మీద అంత బడ్జెట్ పెట్టాలా అనేటువంటి ఒక కామెంట్ ప్రతిసారి బడ్జెట్ మనం పెట్టినప్పుడల్లా వస్తూ ఉంటుంది కదా. మీ అబ్జర్వేషన్, మీ ఎక్స్పీరియన్స్, అప్పుడు మీరు ఫీల్డ్లో ఉన్నప్పటికీ ఇప్పటికీ ఎంతగా మన ఆయుధ సంపత్తి మీరన్నట్టుగా క్షమత మారింది సార్? సో మా దగ్గర వీ హ్యావ్ అ ఫండమెంటల్ ప్రిన్సిపల్ అండి. పీస్ అనేది కోరుకుంటే వచ్చేది కాదు. మన బలాబలాలు ఎప్పుడైతే సమంగా ఉంటాయో అప్పుడు పీస్ ఈజ్ అ అవుట్కమ్. ఏ రోజైతే నేను మీకంటే వీక్ ఉంటానో, ప్రకృతి నైజం, దిస్ ఈజ్ నాట్ ఈవెన్ అబౌట్ హ్యూమన్ బీయింగ్స్, ప్రకృతి నైజం ఈజ్ యూ విల్ టేక్ ఓవర్ మీ. అవును, ఒకరు సరెండర్ అయి ఉండాల్సిందే. ఓకే. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైతే మీకు యుద్ధానికి మధ్యలో గ్యాప్ వస్తుందో, అండ్ పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్. ఈ పబ్లిక్ మెమరీ వెన్ ఇట్ ఇస్ వెరీ షార్ట్, అండ్ సే వెన్ యూ హ్యావ్ టు గివ్ దిస్ ఫ్రీ బీస్, ఐఎమ్ జస్ట్ సేయింగ్, యూ విల్ సే యూ గివ్ మోర్ బడ్జెట్ ఫర్ ఫ్రీ బీస్ and you give less budget for defense. ఓకే, సంక్షేమం కదా కావాల్సింది. కానీ మీరు సంక్షేమం అంటే ఏంటి? మీరు ఆ 5 రోజుల సంక్షేమం కోసం చూస్తున్నారు, కానీ మీరు ఆ సంక్షేమం చూసుకొని వాడు మీ ప్రత్యర్థి మిమ్మల్ని ఓడగొట్టి మీ భూమిని లాక్కుంటే మీ ప్రాణాలే పోతాయి కదా, అస్తిత్వం అనేది లేకుండా పోతుంది. రైట్. సో
డిఫెన్స్ మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా జియో స్ట్రాటజిక్గా రైట్ ఏదైతే లొకేషన్ ఉందో వీఆర్ సరౌండెడ్ బై పాకిస్తాన్ ఆన్ వన్ సైడ్, చైనా ఆన్ వన్ సైడ్, నౌ బంగ్లాదేశ్. ఓకే, అండ్ ఎవ్రీబడి హూ హ్యాస్ దేర్ ఓన్ అజెండా. ఈ అజెండాలో వాడెప్పుడు కూడా భారతదేశాన్ని నమ్మడు. మన గ్రోత్ ఏదైతే ఉందో అది చూసి ఈర్ష్యపడతారు. అండ్ ఏ అవకాశం వచ్చినా కానీ మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తారు. ఓకే, అండ్ యూ హ్యావ్ సీన్ కేస్ ఇన్ పాయింట్ నౌ. పాకిస్తాన్ ఎంత తన్నులు ఆడుకున్నా కానీ పాకిస్తాన్ అధునాతమైన ఏమంటారు టెక్నాలజీ ఉన్న వెపన్ సిస్టమ్స్, మ్యునిషన్స్, ఎయిర్ క్రాఫ్ట్ యూజ్ చేసినా కానీ, తుర్కీ నుంచి డ్రోన్స్ తెచ్చుకున్నా కానీ, చైనా నుంచి మొత్తం సిస్టమ్ ఎయిర్ క్రాఫ్ట్ నుంచి, మిసైల్స్ నుంచి, టెలికమ్యూనికేషన్ వ్యవస్థ నుంచి, కమాండ్ కంట్రోల్ సిస్టమ్స్ నుంచి ఎవ్రీథింగ్ ఈజ్ చైనీస్. ఏం చేయగలిగారు వాళ్ళు మన దగ్గర? మన భూభాగంలో సక్సెస్ఫుల్గా 2 మిసైళ్ళను కూడా వాళ్ళు వేయలేకపోయారు. వాళ్ళకున్న సమర్థత మొత్తం యూజ్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే, ఇది ఎలా జరిగింది అంటే ఇవాళ మన సాయుధ దళాలు ఇవాళ ఏదో నిలబడి కొట్లాడింది కాదు. ఎవ్రీ ఇయర్ వీఆర్ యాక్టివ్లీ స్కానింగ్ ద థ్రెట్ పర్సెప్షన్ రైట్ అండ్ ద బ్యాటిల్ స్పేస్ అంటాం ఆఫ్ ఇండియా. ఎవరితో జరగచ్చు యుద్ధం, ఎలా జరగచ్చు యుద్ధం, ఓకే, దాని బౌండరీస్ ఏ ఉంటాయి అని. 1971 20th సెంచరీ వార్ఫేర్ వేరు, 21st సెంచరీ వార్ఫేర్ వేరు. 20th సెంచరీ వార్ఫేర్లో మీరు పదాతి దళాలతో ఒక శత్రుదేశంలోకి వెళ్ళి మీరు ఫిజికల్గా ఆక్యుపై చేసుకునే రోజులు అవి. ఓకే, 21st century warfare is not like that. 21st century warfare is more of information warfare, is more psychological warfare, is more machine-led warfare, right? ఈ మొత్తం 5 రోజుల యుద్ధం ఏదైతే జరిగిందో, how many men have you seen go from either side? Nothing. It was drones, it was rockets, it was missiles, it was aircraft. ఎయిర్ క్రాఫ్ట్ కూడా మా వాళ్ళు ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అంటున్నారు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ దట్ వీ హ్యావ్ సీన్ ఎయిర్ ఫోర్స్ రైట్ విచ్ హెస్ వర్క్డ్ ఫ్రమ్ హోమ్ అండ్ గివెన్ బ్రిలియంట్ రిజల్ట్స్. రైట్, సో వీ వర్ 300 kilometers ఇన్సైడ్ అవర్ బార్డర్ వెన్ వీ లాంచ్ దీస్ మిసైల్స్. మీరు బ్రహ్మోస్ చేసినా కానీ, స్కాల్ప్ యూస్ చేసినా, హ్యామర్ యూస్ చేసినా, ఏది యూస్ చేసినా కానీ వీ వర్ 150-200 kilometers ఇన్సైడ్ అవర్ బార్డర్. Right? So the nature of warfare has changed. And so therefore, దానికి మీకు టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. The imperative is that we always have to stay on the edge of technology. Right? If we don't stay, and second, of course, you need to have brilliant planning ability and execution ability as well. ఒట్టి టెక్నాలజీతోనే అయ్యేది ఉంటే అమెరికా ఆ రోజు వియట్నాంలో గెలిచి ఉండేది కాలేదు కదా. అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో కూడా గెలిచి ఉండాల్సిందే, రష్యా ఆఫ్ఘనిస్తాన్లో గెలిచి ఉండాల్సిందే, కాలే కదా. సో merely టెక్నాలజీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, విల్ నాట్ విన్ యువర్ వార్, బట్ ద ల్యాక్ ఆఫ్ ఇట్. మనకు టెక్నాలజీ లేకుండా ఉంటే వాడు ఏదైతే ఫతే మిసైల్ యూజ్ చేశారో అది ఢిల్లీ మీద పడి ఉండేది కదా. ఓకే, సో వీ హ్యావ్ టు కీప్ ఇన్వెస్టింగ్. సో ఫస్ట్లీ మన దగ్గర లేకపోతే కొనుక్కోవాలి, కానీ మన సామర్థ్యత మనం పెంచుకుంటే ఇంకా మంచిది. సో టుడే ఐ కాల్ ది 5-day war యాజ్ ది బెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కేపబిలిటీ ఇన్ డిఫెన్స్. ఎందుకంటే మంచి అడ్వర్టైజ్మెంట్ దొరకదు మీకు, అవును, యూస్ చేయడానికి. సో ఇంకో జోక్ నడుస్తాను అనమాట. ఇప్పుడు నార్మల్గా మీరు మిసైల్స్ టెస్ట్ చేయడానికి దానికి దీనికి ఏం చేస్తారు, ఎక్కడికో దూరంగా వెళ్ళి జనవాసం లేకుండా ఏదో ఎడారిలో చేస్తాం కదా. సో అమెరికాకు ఒక ఎడారి ఉంది, వాళ్ళు అక్కడ చేసుకుంటుంటారు. సో మనం మిసైల్ టెస్టింగ్ రేంజ్ అంటే పాకిస్తాన్ అనమాట.
ట్రయల్ అండ్ ఎర్రర్ ఏదైనా ఉంది అంటే చేయొచ్చు అక్కడ. సో పాకిస్తాన్ మనకి ఫైరింగ్ రేంజ్ ఇప్పుడు ఎక్కడెక్కడ కొట్టాలో అలా అలా కొట్టుకుంటూ మొత్తం యావత్ ప్రపంచానికి చూపించారు అనమాట, ఇది మా కేపబిలిటీ. ఎక్కడ ఎప్పుడు ఎలా కొట్టాలో అక్కడ కొట్టాలనుకుంటే మేము కొడతాము, రైట్? సో సో ఇట్ ఈస్ అ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ బోత్ థింగ్స్. సి అంటే ఏం అచీవ్ చేసాం మనం అంటే, in the history of mankind, there has never been an incident where two nuclear powers have stood against each other, and India is the only country today which has gone inside a nuclear power and stuck them. అమెరికా కూడా చేయలేదు, రష్యా కూడా చేయలేదు. ఇజ్రాయెల్ గురించి ఇంత మాట్లాడుకుంటాం, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లోపలికి వెళ్ళి స్ట్రైక్ చేసి రాలేదు. Okay, India is the only country which has done it. Can you imagine what that means? ఆ సామర్థ్యం, ఆ ధైర్యం, రైట్? ఎందుకంటే వీ కాల్డ్ ద న్యూక్లియర్ బ్లఫ్. ఇన్నేళ్ళు పాకిస్తాన్ ఏం చేసింది? 1971 తర్వాత ప్రత్యక్షంగా మనతోని కొట్లాడలేరు అని తేలిపోయింది వాళ్ళకి. అందుకోసమే కదా పరోక్షమైన యుద్ధం మొదలుపెట్టారు. పరోక్షంగా యుద్ధం మొదలుపెట్టి వాళ్ళ డాక్ట్రిన్ స్ట్రాటజీ ఏంటి? నేను టెర్రరిస్ట్ని పంపిస్తాను, ఇండియాకి కోపం వస్తుంది, కానీ ఇండియా నా మీద కన్వెన్షనల్ అటాక్ చేయలేదు, ఎందుకంటే వాళ్ళు చేస్తే నేను నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, నేను వేసేస్తాను వాళ్ళ మీద. మనం కూడా ఇన్ని రోజులు అందుకోసమే ఆగాం. వీడెక్కడ పిచ్చోడు చేతిలో రాయి ఇచ్చినట్టు వీడెక్కడ కొడతాడు అని. కానీ ఈసారి వాడి దగ్గర న్యూక్లియర్ బాంబు ఉన్నా కానీ మనం వాడి దేశంలోకి వెళ్ళి కొట్టేచ్చాం. వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాకిస్తాన్ ఊహకి అందని పరిస్థితి ఇది. వాళ్ళు ఎట్లా అనుకున్నారు? సి దట్ ముస్లిం సిట్టింగ్ ఇన్ పాకిస్తాన్ ఆల్వేస్ థింక్స్ దట్ హిందూస్ ఆర్ అ లోవర్ కాస్ట్. వీడు భయపడేవాడు, శాంతి అంటూ కూర్చుంటాడు, నిలబడి కొట్లాడే సత్తో లేనివాడు. దిస్ ఈజ్ వాట్ దే ఆర్ గ్రోన్ లైక్ దాట్. చిన్నప్పటి నుంచి వాళ్ళు అలా ఆలోచిస్తూ పెరుగుతారు. కాబట్టి నేను అటాక్ చేస్తే వాడు పారిపోతాడనే అనుకుంటాడు. ప్రత్యర్థి అంటే రెస్పెక్ట్ లేదు పాకిస్తాన్కి. ఓకే, అండ్ అందుకోసమే వాడు ఏమనుకున్నాడు? F-16s, J-10s, J-17s అన్నీ POJKలో పెట్టాడు. మనం ఏంటి అక్కడ చేస్తామని. దట్స్ ఆల్ హీ థాట్. ఎందుకంటే అండర్ ఎస్టిమేషన్, రైట్? అండర్ ఎస్టిమేషన్ బికాస్ ఫర్ 700 years history has been written like that. Right? History has been written in a sense where they think that India as a nation does not fight back. India is a banya country. India is a country which will make deals and close. They don't really fight. This is the way narratives have been built, which is not true. Which is not true, right? We had a Shivaji, we had Marathas. Marathas were the ones who defeated Mughals. True. Down in 17th century itself. Afghanistan nunchi Tamil Nadu varaku. In fact, if you go to that big temple in Tanjavur, Tanjavur's prince even today is a Maratha. Okay, down south. And meer north ki velte, you will find Marathas in Haryana, Panipat battle. You will find them up north, even towards Afghanistan, right? And so Sikhs you will find who defeated Mughals. సో ఆ నరేటివ్ చాలా స్పిన్ చేసి పెట్టాం మనం. అండ్ అది హిందువులు కూడా నమ్మారు. అయ్యో మనం కొట్లాడే రకం జాతి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఏం రాస్తే అదే కదా మనం నమ్మాల్సింది, రైట్? అండ్ ముస్లిం కూడా అదే నమ్ముతాడు, వీళ్ళని మనం కొట్టాము తరిమాము మనమే గొప్ప అని. ఇట్స్ అ సివిలైజేషనల్ కాన్ఫ్లిక్ట్. ఇట్ ఈస్ నాట్ అ రిలీజియస్ కాన్ఫ్లిక్ట్. ట్రూ. ఓకే, సో that belief has been shattered now. Okay, that belief has been shattered now. ఎవడైతే వాడి డయోస్పోరా ముందు ప్రగల్భాలు పలికాడో వాడి ఇంటికి వెళ్ళి నట్టింట్లో నిలబెట్టి వాడి బంధువర్గం మీద మనం చెంపదెబ్బ కొట్టొచ్చాము ఇవాళ. ఓకే, దిస్ ఈజ్ అ న్యూ సిచ్యువేషన్. నౌ లుక్ ఎట్ ద థర్డ్ థింగ్. Technologically, nobody knew how advanced India was. Do you know that BrahMos missile works on a liquid propellant engine
And in its size, that's the only missile which has that technology in the world. అమెరికా దగ్గర కూడా లేదు లిక్విడ్ ప్రొపలెంట్ ఇంజన్తో హైపర్సానిక్ క్రూజ్ మిసైల్. Even US doesn't have. We have. And we don't only have, we have proved that we can strike wherever we want with it. ట్రూ. Okay? You take S-400, which is Russian. But imagine shooting a missile which is traveling at Mach 4. అంటే 1200 మీటర్లు పర్ సెకండ్. ఓకే, 1200 మీటర్లు పర్ సెకండ్ అంటే సెకండ్కి కిలోమీటర్ వెళ్తాను. ఓకే, అది ఎక్కడి నుంచి లాంచ్ అయింది, ఏ ట్రజెక్టరీలో వెళ్తోంది, దాన్ని క్యాప్చర్ చేసి మీరు S-400తో దాన్ని కొట్టారంటే కెన్ యూ ఇమాజిన్ ద కైండ్ ఆఫ్ టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్ ఫర్ ఇట్. అది కూడా సర్ఫేస్ నుంచి. ఎస్, జస్ట్ ఇమాజిన్, అంటే ఊహకి అందని టెక్నాలజీ ఇది. ఓకే, థర్డ్ చూడండి, చైనా టెక్నాలజీ కూడా ఇచ్చింది వాళ్ళకి, శాటిలైట్ కూడా ఇచ్చింది, లింక్స్ కూడా ఇచ్చింది, ఎయిర్క్రాఫ్ట్ కూడా ఇచ్చింది, రైట్, ఇంటెలిజెన్స్ కూడా ఇచ్చింది. చైనీస్ పీపుల్ వేర్ సిట్టింగ్ ఇన్ పాకిస్తాన్ మ్యానింగ్ ద సిస్టమ్స్. సేమ్ హ్యాపెండ్ విత్ తుర్కీ ఆల్సో, దే ఆల్సో డిడ్ ద సేమ్ థింగ్. అండ్ యెట్ వాట్ ఎవర్ ఇండియా ప్లాన్డ్, ఇండియా అచీవ్డ్ ఇట్. ఒక్క అటాక్ని కూడా వాళ్ళు ఆపలేకపోయారు. 3 రోజులు కంటిన్యూస్గా వాళ్ళ ఎయిర్పోర్ట్స్ ధ్వంసం చేసాం, వాళ్ళ రడార్స్ని ధ్వంసం చేసాం, వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టమ్ని ధ్వంసం చేసాం, రైట్. సో జస్ట్ ఇమాజిన్, మనం ఎక్కడ ప్రత్యర్థిని కొట్టాలనుకుంటే, ఏ రోజు కొట్టాలనుకుంటే, ఎంత దెబ్బ కొట్టాలనుకుంటే అంత కొట్టొచ్చాం. సో ఇట్స్ కెన్ యూ ఇమాజిన్ ద సక్సెస్ రేట్ ఆఫ్ దాట్ and how good our technology is, right? This is again a fantastic, it's an advertisement of Indian capability. It's a demonstration. Okay, so and మీరు జియోపొలిటికల్గా చూస్తే ఇప్పుడు మనం సౌత్ ఏషియాలో ఒక మైనర్ సూపర్ పవర్గా మనం డిక్లేర్ చేసేసుకున్నాం. నా దగ్గర సామర్థ్యత ఉంది, నా దగ్గర ఇంత బలగాలు ఉన్నాయి అని చెప్పుకోవడం వేరు, అవి ఏం చేయగలుగుతాయో చూసి చూపెట్టడం వేరు. ఓకే, అండ్ వీ డి నాట్ ఈవెన్ డిప్లాయ్ 5% ఆఫ్ అవర్ రిసోర్సెస్. అందుకే హైదరాబాద్ నుంచి మీరు చూసారా మొబిలైజేషన్ అవ్వడం? కాలే కదా. సౌత్లో కాలే కదా, నార్త్ ఈస్ట్లో కాలే కదా, ఎక్కడ మొబిలైజ్ చేయలే మనం. జస్ట్ ఇమాజిన్, మనం మొబిలైజ్ చేసి వెళ్తే దాని పరిమాణం ఎట్లా ఉంటుందో మీరు ఆలోచించవచ్చు. ఓకే, బట్ వీ డోంట్ వాంట్ టు డూ దాట్. వీ అండర్స్టాండ్ ఎంత దాకా వెళ్ళాలి, దాని తర్వాత ఎక్కడ ఆపేయాలి అనేది మనకు తెలుసు. సో ఐ డోంట్ థింక్ వీ షుడ్ బీ ఓవర్ట్లీ వరీడ్ దట్ ఆపేసాము, మనం పిఓజేకే తీసుకోలేదు, అదన్నా తీసుకునే ఉండే, రైట్. నేను ఎట్లా చూస్తానంటే, పిఓజేకే తీసుకుంటే 140 కోట్ల జనాభా ఏదైతే ఉందో, నేను వాళ్ళ కడుపుల్లో అన్నం పెట్టగలుగుతానా లేదా, ఫుడ్ పెట్టగలుగుతానా లేదు. ఇమోషన్ కోసం వెళ్ళి కొండలు గుట్టలు తెచ్చుకొని నా జేబులో పెట్టుకొని నాకు చేసేది ఏం లేదు. ఐఎమ్ వెరీ క్లియర్లీ టెలింగ్ యూ. ఓకే, సో వైల్ పిఓకే రిమైన్స్ అ ఎమోషనల్ ఇష్యూ, okay, let us not chase it. We should chase what gives us growth, what gives us employment. Yeah, that's what we should be doing. No, don't get emotional, because battle, యుద్ధం అనేది ఎమోషనల్ కాదండి. యుద్ధం అనేది ఈజ్ అ వెరీ లాజికల్, rational, right, situation. So we should just do what is necessary. We should ensure 100% success. Okay, in what we do. And that's it. And that's why, in fact, నాతో తుర్కీ గురించి, అజర్బైజాన్ గురించి అడిగితే కూడా what I tell them is, what are you doing? You're just being jingoistic. Right? నీ 4,000 కోట్ల బిజినెస్ తుర్కీని అఫెక్ట్ చేయదు. నువ్వు చేసే యాక్షన్ ఎలా ఉండాలి? ఇంపాక్ట్ పడేటట్టుగా నీ యాక్షన్ ఉంటే
దాంతో నీకు ఒక ప్రతిఫలం వస్తుంది. నీ 4,000 కోట్లు పెట్టుకొని నువ్వు ఆపేసావు అనుకోండి, యూ విల్ బికమ్ అ జోక్ గ్లోబలీ. ఏం బీకారో అంటారు అవతలోడు, అవును. రైట్? వై ఆర్ యూ డూయింగ్ ఇట్? సెకండ్ థింగ్ ఈజ్, లేదు వాళ్ళు పాకిస్తాన్కి హెల్ప్ చేశారు కదా అంటే, కరెక్టే, హెల్ప్ చేశారు. అది ఎందుకు చేశారో ఈజ్ అ బిగ్ స్టోరీ. లెట్స్ నాట్ థింక్ అబౌట్ ఇట్. బట్ ది థింగ్ ఈజ్, పాకిస్తాన్ని నిర్వీర్యం చేయాలంటే పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలి కదా. పాకిస్తాన్ని ఐసోలేట్ చేయాలంటే నువ్వు అజర్బైజాన్ని, తుర్కీని బ్యాన్ చేసావు అనుకో, నువ్వు పాకిస్తాన్ని గట్టిపరుస్తున్నావా, నిర్వీర్యం చేస్తున్నావు? గట్టిపరుస్తున్నావు. ఎందుకంటే వాళ్ళు ఇంకా క్లోజ్ అవుతారు కదా. నేను ఎంత దూరం పెంచుకుంటే వాళ్ళు అంత క్లోజ్ అవుతారు కదా. బట్ ఇఫ్ ఐ కీప్ ద రిలేషన్షిప్ అలైవ్, రైట్, అండ్ టేక్ దెమ్ టు అ స్టేజ్ ఆఫ్ ఫెయిలియర్. ఏ రోజైతే నాకు తుర్కీకి 20% ట్రేడ్ వస్తుందో ఆ రోజు నేను 20% ట్రేడ్ ఆపుతాను అంటాను, అప్పుడు కదా తుర్కీ భయపడేది, రైట్? సో యూ బిల్డ్ ద రిలేషన్షిప్ సో డీప్ అండ్ దెన్ యూ యూస్. అప్పుడు దెబ్బ కొట్టాలి. ఇప్పుడు కాదు. దిస్ ఇస్ జింగోయిజం. దీంతో వచ్చేది ఏమి ఉండదు. అండ్ సెకండ్, వాట్ ఆర్ యూ ఎండ్ అప్ డూయింగ్? నీకు ఒక యావరేజ్ ముస్లిం ఎవరైతే ఇండియాలో ఉన్నాడో హీఈస్ ఆల్రెడీ ఇన్సెక్యూర్. ఓకే, అండ్ నేనేమన్నాను, ఇన్ యువర్ ఫ్రేమ్వర్క్ యు ఆర్ నాట్ అగేన్స్ట్ అ కంట్రీ, యు ఆర్ నాట్ అగేన్స్ట్ ద సిటిజన్స్, యు ఆర్ అగేన్స్ట్ ద టెర్రరిజం. నువ్వు అది మెయింటైన్ చేసుకున్నంత వరకు భారత భూభాగంలో మనకి ఏదైతే సోషల్ ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో, కాస్ట్ పరంగా అనుకోండి, రీజన్ పరంగా అనుకోండి, రిలీజన్ పరంగా అనుకోండి, దాంట్లో విచ్ఛిన్నం రాదు. కానీ ద మొమెంట్ యూ స్టార్ట్ టార్గెటింగ్ అ ముస్లిం కంట్రీ, ఫ్రేమింగ్ ఇట్ యాజ్ అ ముస్లిం కంట్రీ, ఓకే, ది యావరేజ్ ముస్లిం ఇన్ ఇండియా స్టార్ట్స్ గెటింగ్ మోర్ అండ్ మోర్ ఇన్సెక్యూర్. And the more insecure that the Indian Muslim gets, the more he will become prey to the other country. That is when he starts picking up a weapon. That is when he starts probably joining a militant outfit. Sir? So we should be very careful. We are all together in this country, right? And so enemy wants us to be divided. Yeah. We should not fall to it. And we should give a lot of confidence to the other community. Yeah. Okay? అది మన చేతిలో ఉంది. సో ఆ జింగోయిజం మంచిది కాదు. సో అకార్డింగ్ టు యూ, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయాలి. ఇంటర్నల్గా మనమంతా యునైటెడ్గా ఉన్నాము అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాలి. ఇన్సెక్యూరిటీ అనేది లేకుండా ఉండాలి. ఎట్ ద సేమ్ టైం వీఆర్ స్ట్రాంగ్ ఎనఫ్ టు గివ్ యూ బ్యాక్ అనేది ఉండాలి. ఈ 3 రకాల ఆలోచనలు, 3 రకాల స్ట్రాటజీస్ ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం మోదీ చేస్తున్నారా? వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటారు? నో, సీ యూ ఆల్రెడీ సీ దట్ ఒకటి గోధి మీడియా అంటారు, ఒకటి ఇలా అంటారు, ఒకటి లెఫ్టిస్ట్ లిబరిస్ట్లు అంటారు, రైట్? అండ్ అన్ఫార్చునేట్లీ మన దేశంలో ఇవాళ పొలిటికల్ గెయిన్ సీమ్స్ టు బి మోర్ ఇంపార్టెంట్ దాన్ ది యూనిటీ ఆఫ్ ది నేషన్. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. అంటే ఇప్పుడు వేరే దేశాలను చూడండి, మీరు ఇంటర్నల్గా మీరు అసెంబ్లీలో కూర్చొనో పార్లమెంట్లో కూర్చొనో మీరు డిస్కస్ చేసుకోండి, ఇట్స్ ఇంపార్టెంట్. కానీ ఏ పరిస్థితినైనా కానీ పొలిటికల్ మైలేజ్ కోసం తిరిగి రాసుకోవడము, ఈ సోషల్ మీడియాని యూజ్ చేయడం, ఇది మన దౌర్భాగ్యం. ఇన్ఫ్యాక్ట్ why are people like me coming on social media today? Because we want to give the anti-narrative that this is not our countries. And you know, I'll tell you, what I tell everybody is, మీరు సోషల్ మీడియాలో ఎంతన్నా చూడండి, ఏదన్నా చూడండి, కానీ దాన్ని వెరిఫై చేసుకోవాలంటే ఫస్ట్ మీ ఇంటి బయటికి వెళ్ళి, గేట్ బయటికి వెళ్ళి నిల్చోండి, రైట్? అండ్ దెన్ కంపేర్ వాట్ దీస్ గైజ్ ఆర్ సేయింగ్ అండ్ వాట్ ఐఎమ్ సీయింగ్.
అసలు దీంట్లో ఏదైనా రిలేషన్షిప్ ఉందా లేదా మీకు యాక్చువల్లీ కనిపించదు. Hmm. ఓకే, అండ్ మీరు ఎంత దూరం పెడితే, ఎంత దూరం నెట్టితే కమ్యూనిటీ పరంగా కానివ్వండి ఎలాగానండి, దట్ షిజం విల్ ఇంక్రీజ్. దట్స్ నాట్ గుడ్, దట్స్ నాట్ గుడ్, డోంట్ డూ దాట్, రైట్? సో ఇట్స్ అన్ఫార్చునేట్, లైక్ ఐఎమ్ సేయింగ్, taking political mileage out of every situation, especially when we are fighting a war, when we are at battle something, when we need to stand together as a nation, and this is very shallow thinking, right? It's not deep thinking. అప్పటికప్పుడు నాకు ఏం దీంట్లోంచి రావాలి అని, లేకపోతే that's not good, that's not what a country should be. Yeah. Right? So like I said, it's unfortunate that we have a system, వ్యవస్థ అలా ఉంది, and దాన్ని మనం యూస్ కూడా చేసుకుంటున్నాం అలాగా. సో ఇట్స్ ప్రిటీ బ్యాడ్ దట్ వే. సో ఇది ఇంటర్నల్ గా అయితే, ఎక్స్టర్నల్ గా రిలేషన్స్ తో పాటుగా డిఫెన్స్ పరంగా వీఆర్ వెరీ స్ట్రాంగ్ ఎనఫ్, అండ్ వీఆర్ హ్యావింగ్ దట్ ఒక చాలా స్మార్ట్ గా కూడా ప్లాన్ అనేది ఉంది. Absolutely. Yeah. Yes, sir. So that's why I'm saying Pakistan is a minor inconvenience. Pakistan is a rogue nation. Pakistan is a failed state. Don't invest your emotion and time on Pakistan. Yeah. Invest your time in education, in skills. That's what is our country. So నీకు దేశభక్తి ఉంటే వాడిని తిట్టడమో లేక సోషల్ మీడియాలో రాసుకోవడమో లేక అలా చేయకుండా నువ్వు నీ చదువు గట్టిగా చదివి సిన్సియర్గా, ఫీ రీంబర్స్మెంట్ ఫ్రీగా అవుతుంది కదా అని కాలేజ్కి వెళ్ళి జల్సాలు చేసి వచ్చి అబ్బా నా దేశం గొప్ప దేశం అంటే నడవదు, రైట్? ఫ్రీ రీంబర్స్మెంట్ ఉంది కదా అని వెళ్ళిపోయి నాకు రిజర్వేషన్ కావాలి అంటే నీ దేశం నడవదు. నువ్వెంత కష్టపడుతున్నావు, నువ్వెంత సీరియస్గా యాక్చువల్లీ నీ టైంని ఇన్వెస్ట్ చేస్తున్నావు, రైట్? అండ్ ఈ దేశాన్ని నువ్వు మోయగలుగుతావా లేదా? ఎందుకంటే మన దేశంలో అందరి వాళ్ళు ఎట్లా ఉన్నారంటే నా దేశం నన్ను మోయాలి అన్నట్టున్నారు. ఓకే, దేశం మొయ్యలేదు మిమ్మల్ని, అది ఎంత తొందరగా రిలీజ్ అయితే అంత బెటర్. యూ హ్యావ్ టు క్యారీ ద కంట్రీ. ప్రతి ఒక్కడు 10,000 జీతం చేసుకున్నా కానీ పని, రైట్? నీ కోరికలు తీరో కావచ్చు, నీ కడుపు అయితే నిండుతుంది అండ్ దేశం ముందుకైతే వెళ్తుంది. కానీ వాళ్ళు ఎట్లయిపోయింది, చాలామంది నేను చూసే మనుషులు, అండ్ థ్యాంక్స్ టు జియో అండ్ ఫ్రీ ఇంటర్నెట్, రైట్, spend the time more on social media looking at things which are non-relevant to us in our immediate lives, and that is the failure of the country. పాకిస్తాన్తో సీజ్ ఫైర్ చేస్తే ఈ దేశం నాశనం కాదు, కానీ ఏ రోజైతే ఫోన్లు పట్టుకొని 6 గంటలు సోషల్ మీడియాలో ఉంటామో మనం, మనకి పనికి రాని కంటెంట్ చూసుకుంటూ అలా 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 ఉంటామో, దాంతో దేశం నాశనం అవుతుంది. సో లెట్ us know what is going to affect our country, not Pakistan. ఆడెక్కడో 5,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు, నాట్ పాకిస్తాన్. యూ విల్ బి కిల్డ్ బై యువర్ ఫోన్ అండ్ యువర్ సోషల్ మీడియా అండ్ సోషల్ మీడియా కంటెంట్. దేనికి క్యారీడ్ అవే అయిపోతున్నాం. సో ప్రత్యర్థి ఇంటర్నేషనల్ బాడీ బయట లేడు, మీ జేబులో మనమే క్యారీ చేస్తున్నాం రోజు. ఎస్, దట్ ఈస్ ద రియల్ ఎనిమీ. యూ షుడ్ నో అవర్ ఎనిమీ. ఎగ్జాక్ట్లీ సార్.